ఏంటమ్మా ఈ మధ్యన సోషల్ మీడియాలో సాయిబాబాని మరీ అంత దారుణాతి దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్ళెవరో తెలిసి తెలియక మాట్లాడుతుంటే నెటిజన్స్ కూడా రకరకాల కామెంట్స్ పెడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. నువ్వు సాయిబాబా భక్తురాలుగా హని ఏమంటావు? అంటే ఇప్పుడు దేనికి ఏమంటారు, మహత్వాకాంక్ష అంటారు కదా. అట్లా భగవంతుడికి కూడా ఎంత మనం చేస్తున్నాము, లేకపోతే భగవంతుడికి సంబంధించిన క్షేత్రానికి ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఎంతమంది హుండీలో విరాళాలు ఇస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ పాపులారిటీని చూసే రోజులు కాబట్టి, అంటే చాలా దౌర్భాగ్య స్థితి, అలా చూడకూడదు. అట్లా అయిపోయింది కాబట్టి సాయిబాబానే దేవుడు అని అనేసుకుంటున్నారని, సాయిబాబాకే మామూలుగా భగవంతుడికి చేసేటటువంటివన్నీ చేస్తున్నారని, ఆ ఉపచారాలు కానీ ఏవి కానీ అవన్నీ అలా చేయకూడదు అని కొంతమంది వాదిస్తున్నారు. కానీ సాయిబాబా చరిత్ర కనుక మీరు చూసినట్లయితే ఆయన ఎక్కడ నేనే భగవంతుడిని అని ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఎప్పుడు అందరికీ అల్లా మాలిక్ అని చెప్పేవారు. అంటే భగవంతుడే అన్నిటికీ సమాధానం చెప్తాడు, భగవంతుడే అందరికంటే ఉన్నతమైన వాడు అనే సూచననే ఎప్పుడు తన భక్తులకి ఇస్తుండేవారు. ఆయన ఎంత నిరాడంబరంగా జీవించారు. అంత మసీదులో ఉండి, ఒక పాడుపడిపోయిన మసీదులో ఉండి అందరికీ పుణ్యం చేకూరాలని అందరి దగ్గర భిక్షాటన చేసి వాళ్ళు ఇచ్చిన నూనెతో దీపాలు వెలిగించేవారు. ఆ రోజుల్లో కూడా ఆయనని ఇది చేయాలని నూనె ఇవ్వకుండా నిరాకరించి ఎలా ఇప్పుడు మసీదులో దీపాలు వెలిగిస్తాడో చూద్దాం, విడ్డూరం చూద్దాం అని కూడా ఆ రోజుల్లో అనుకున్నారు. అప్పుడు ఆయన కేవలం నీటితోటే మసీద్ అంతా కూడా దీపాలు వెలిగించి వాళ్ళందరికీ చూపించారన్నమాట. ఆయన కోరుకునేది, ఆయన అందరి దగ్గర తీసుకున్నది ఏమీ ఆయన సృష్టించలేక, ఆయన చేసుకోలేక కాదు. వాళ్ళందరినీ కూడా దాంట్లో పాత్ర వాళ్ళు కూడా అందులో పోషించాలని, ఆ గ్రామ ప్రజలందరికీ కూడా ఆ పుణ్యం చేకూరాలని చేసేవారు. ఆ కొలెరా వ్యాధి నిర్మూలించడం కోసం వాళ్ళందరూ ఆ గోధుమ పిండి విసిరి పైన చుట్టూతా పొలిమేరలో వేస్తారు చూసారా, దానికి సంబంధించి ఒక కెమిస్ట్రీ పాయింట్ కూడా ఉందంట. అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ రాకుండా మనం దేన్నైనా కాపాడాలి అంటే అటువంటి పరిష్కారాలు ఎప్పుడో రసాయన శాస్త్రంలో ఉన్నట్టుగా చెప్తారు. అంటే ఎంత రసాయన శాస్త్ర జ్ఞానం బాబా దగ్గర ఉందో మనం గ్రహించాలి. అంటే ఆ పరమ గురువులు మనకి ఎటువంటి విషయాలు చెప్పారు అనే విషయం పట్ల మనం శ్రద్ధ వహించాలి. కానీ ఎవరికి ఎంత చేస్తున్నారు, ఎవరికి ఏ విరాళాలు వస్తున్నాయి, ఈ విషయాల పట్ల మనం ఆసక్తి చూపించాల్సింది. వాటిని ఎలా మళ్ళిస్తున్నారు, వాటి ద్వారా ఎంత సామాజిక సేవ జరుగుతుంది అనే దాన్ని బట్టి, ఆయన చెప్పిన విషయాలను మనం ఎంత పాటిస్తున్నాం అనే దాని మీద చర్చ జరగాలి. కానీ ఈ సాయిబాబా శ్రద్ధ అన్నారు, సబూరి అన్నారు, అసలు ఇవేంటి, ఇవి మన రోజు నిత్య జీవితంలో వాటిని మనం ఎలా దాన్ని అనుకరించాలి, లేకపోతే దానిని ఎలా మనము మన జీవన విధానంలో ఎలా దాన్ని చొప్పించాలి అనే దాని పట్ల మనకు ఆలోచన తక్కువ. కానీ షిరిడీలో డొనేషన్స్ ఎక్కువ పడుతున్నాయా, లేకపోతే తిరుపతిలో ఎక్కువ పడుతుందా, లేకపోతే అనంత పద్మనాభ స్వామికి ఎక్కువ ఐశ్వర్యం ఉందా, పూరి జగన్నాథ స్వామికి ఎక్కువ ఉన్నదా అనే దాని పట్ల విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. కానీ జగన్నాథుడు ఏం చెప్పాడో, సాయిబాబా ఏం చెప్పాడో, వెంకటేశ్వర స్వామి ఎందుకు వెలిశాడో అనే దాని పట్ల మనకు అసలు ఎటువంటి చర్చలు అవసరం లేదు. ఎక్కడ ఎంత దాగి ఉంది, ఇది ఏం చేస్తారు, అదేం చేస్తారు, వీటి పట్లే చర్చలు మనకి. అంటే మనం ఏం నేర్చుకుంటున్నాం, ఇందులో మనల్ని గ్రహించాల్సింది ఏంటి అనేది మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. మరి ఎందుకని ఇటువంటి మూర్ఖత్వ ఆలోచనలు పెంపొందిస్తున్నారు? ఒకవైపునేమో ప్రజలని జ్ఞానం వైపు నడిపించాలని కొంత ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపునేమో ఈ విధమైనటువంటి మూర్ఖపుట ఆలోచనలను పెంపొందిస్తూ సోషల్ మీడియాలో పెడుతూ, జనాలను గందరగోళంలో పెడుతూ, మరి ఇలాంటి విచ్ఛిన్నకరమైనటువంటి ఆలోచనల వల్ల సమాజానికి నష్టం వస్తుంది కదా. దీన్ని నివారించడం ఎలా అంటే ఎప్పుడైతే మనం భౌతికత
లేకపోతే మెటీరియల్గా ఉన్న విషయాల పట్లనే మనని జనాలని తోసే విధంగా వీళ్ళు చెప్తున్నారు. ఓహో, ఈ బట్టలు కట్టుకున్నారా, ఈ రంగు వేసుకున్నారా, ఈ విధంగా ఉన్నారా, లేకపోతే ఇలా ముగ్గు వేశారా, అలా పెట్టారా, ఆ దిక్కును పెట్టారా, ఈ దిక్కును పెట్టారా, వీటి మీదే వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ అసలు ఏంటి వీటన్నిటికంటే హైయెస్ట్ కాన్షియస్నెస్ ఏది? మరి అందరికంటే దేవదేవుడు మహాదేవుడు అని చెప్పే శివుడు అసలు ఏ బట్టలు వేసుకుంటాడు? గజవస్త్రం వేసుకుంటాడు. ఏమి ధరిస్తాడు? విభూతి ధరిస్తాడు. విభూతి అంటే మరి 2 అర్థాలు ఉన్నాయి కదా. విభూతి అంటే అదే విభూతి ఐశ్వర్యం అంటారు. మరి విభూతి అంటే ఏంటండి? ఏమీ లేదు, బూడిద అంటారు. అంటే అదే బూడిద అంటున్నారు, అదే ఐశ్వర్యం అంటున్నారు. అంటే ఏంటి? ఈ 2 విభిన్నమైన అర్థాలు ఒకే దానికి చెప్తున్నారు కదా. అంటే ఏ దేనికైతే నశ్వరమైనది, లేకపోతే ఏ దేనికైనా కూడా ప్రతి వస్తువు నశ్వరమైనదే, ప్రతి దాని యొక్క స్థితి ఇదే. మనం ఏదైతే ఐశ్వర్యం అని అనుకుంటున్నామో అది కూడా ఇదే అవుతుంది, ఇది కూడా ఒకప్పుడు అదే. ఈ రెండిటి యొక్క స్థితిలో వ్యత్యాసాన్ని ఏమీ లేదు అని గ్రహించమని మనకి బోధ చేస్తున్న పరమశివుడే ఇంత నిరాడంబరంగా ఉంటాడు. మరి అందరికీ అన్నీ ఇస్తాడు. మరి కుబేరుడే కదా, కుబేరుని కొలుస్తారండి, కుబేర దీపం పెట్టండి డబ్బులు వస్తాయి, మన తిరుపతిలో కుబేరుడే అప్పిచ్చాడు అంటారు, ఇన్ని చెప్తారు కదా. అసలు ఆ కుబేరుడికే అది ఇచ్చింది పరమశివుడే, ఆ ఆధిపత్యాన్ని ఇచ్చింది పరమశివుడే. మరి ఐశ్వర్యానికి పరమశివుడికి ఎక్కడ కనెక్షన్ లేదు, అసలు పరమశివుడు అంటే అంత ఏమీ లేదని ఎందుకు అనుకుంటారు? ఆయన అందులో ఏమీ లేదు అనే స్థితిని చూపించేవాడు. అంటే ఇది లేదని చింతించకు, దీని స్థితి కూడా అదే అనే పరమార్థాన్ని తెలిసినవాడు పరమేశ్వరుడు మనకి ఇది చెప్తున్నాడని అర్థం చేసుకోవాలి. కానీ మనం జీవనంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఇవన్నీ అవసరమైన విషయాలు ఉండు, కానీ దాని పట్లే మక్కువ ఎక్కువగా పెంచుకుని అసలు సత్యాన్ని విస్మరించకు, అది అర్థం. ఇంకొకటి నాకు అర్థం కాని విషయం, ఆత్మకు మళ్ళీ అది లేదు, ఇది లేదు, కులం లేదు, లింగభేదం అది ఇది అని ఒక పక్కన భగవద్గీతలో చెప్తూ పారాయణ చేస్తూ, మరి బాబా ముస్లిం అని, హిందువా అని, అసలు ఈ వాదన ఏమిటి? అర్ధరహితంగా లేదు ఇది. ముస్లిం అయితే ఏమిటి, హిందూ అయితే ఏమిటి, వేరే ఏ కులం అయితే ఏమిటి, ఏ ధర్మాన్ని ఆచరిస్తే ఏమిటి? ఆయన మంచి ధర్మాన్ని చెప్పారు. ఏం చెప్పారు? విష్ణు సహస్రనామం చదవమన్నారు. అంటే విష్ణు సహస్రనామం చదవమని చెప్పినది సాయిబాబానే. అలాగే ఎవరైనా ఒక ముస్లిం వస్తే ఆయనకి నువ్వు కరెక్ట్గా చేస్తున్నావా, ఎన్నిసార్లు నమాజ్ చేస్తున్నావా అని చెప్పారు. అంటే నువ్వు ఏ ధర్మాన్ని ఆచరించినా కూడా ఆ ధర్మాన్ని నిజంగా ధర్మంలా స్వీకరించి ఆచరిస్తున్నావా లేదా అని తెలుసుకున్నారు అని తెలియజేస్తున్నారంటే ఆయన గురువు మనకి ఎప్పుడు మంచి దారిని చూపిస్తాడు, చీకటి నుంచి మనిషిని వెలుగు వైపు నడిపించేవాడే గురువు. ఆయన పరమ గురువు. కాబట్టి ఎవరు ఏది చేస్తే మంచిది. ఇక్కడ నీ కడుపులో నొప్పి వస్తుందా, అక్కడ గుడి దగ్గర ఒక కుక్కకి వెళ్ళి భోజనం పెట్టిరమ్మనేవారు. అంటే ఏదో కర్మ తీసేయడానికి ఇంకొక దానికి సేవ చేయమని చెప్పారు. అట్లా అనేక తార్కాణాలు ఉన్నాయి బాబా చెప్పినవి, అవి తీసుకోండి. మన జీవితంలో ఎన్నో అందరికి సేవ చేయమన్నారు, ఇది పెట్టమన్నారు, అన్నదానం చేయమన్నారు, వాళ్ళకి అది పెట్టమన్నారు, కళ్యాణాలు చేయించారు, కళ్యాణం గురు పూర్ణిమగా చెప్పారు. ఆయనే చెప్పారు. ఆయనే చెప్తే ఇప్పుడు ఆయనకి చేయకూడదు అంటే చాలా దారుణం. ఎవరైతే వ్యాసుడి గురించి మీకు గుర్తు చేశారో, ఒక మహాగురువు గురించి ఒక గురువు మీకు గుర్తు చేసినప్పుడు ఆ గురువుని తెలుసుకోవాలి కదా. మీరు ఒక ఎల్కేజీ టీచర్ మీకు 10th క్లాస్కి వెళ్ళి చేసే పరీక్షకు సంబంధించిన న్యూమరికల్స్ అన్ని మీరు ఆ చిన్నప్పుడు క్లాసులో నేర్పుకున్న టీచరే కదా మిమ్మల్ని అక్కడ దాకా మీకు వెళ్ళడానికి ఉపయోగపడింది. ఇప్పుడు ఆ టీచర్ నాకు టీచర్ కాదు, నేను పెద్ద క్లాస్కి వచ్చాను కాబట్టి ఈయనే నా టీచర్ అంటే ఎలా ఉంటుంది? మీకు ఇంకొక స్థితికి వెళ్ళడానికి ఇంకొక గురువుని కూడా మీరు గుర్తు చేసుకోవాలని మీకు అప్పుడు ఆ కాలంలో జీవించిన గురువు మీకు చెప్పాడు. ఓ, ఈ గురువు కదా మాకు చెప్పింది అని ఆ గురువుని తలుచుకుంటున్నారు. ఈ గురువుతో పాటు ఆ గురువుని కూడా తలుచుకుంటున్నారు. తప్పే ఉంది అందులో? ఇప్పుడు మనకి ఎంతమంది, ఇప్పుడు భాషా శాస్త్రవేత్త అంటాం, గణిత శాస్త్రవేత్త అంటాం. ఇప్పుడు శాస్త్రాలను ఇంతమంది శాస్త్రవేత్తలు ఉన్నప్పుడు ఒక్కొక్క విషయం కోసం ఒక్కొక్క శాస్త్రవేత్త దగ్గరికి వెళ్తామా లేదా? వెళ్తాము. ఎవరి విషయ పరిజ్ఞానం వారిదే. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే చాలా బాధ కలిగించే విషయం, నిన్న మొన్నటి వరకు పూజ చేసుకుని ఇళ్లల్లో పెట్టుకున్న వాళ్ళందరూ బాబా చరిత్రలు, బాబా విగ్రహాలు తెచ్చి రోడ్డు మీద పడేస్తున్నారు.
ఇది ఇంకా ఎవరు అసలు దారుణమైన ఎవరు విశేషం అమ్మా. చేపిస్తున్నారు ఇవన్నీ అసలు? తెలియటలా. నాకు తెలిసి నాకేమనిపిస్తోందంటే హని, ఆ, ఈ మొట్టమొదటి ద్వారకా శంకరాచార్య మొదలెట్టాడు ఇది. పూరి శంకరాచార్య ద్వారకా అనుకుంటాను, స్వరూపానంద స్వామి పేరు ఏదో ఇప్పుడు గుర్తు, ఒకళ్ళు ఆయన మొదలు పెట్టాడు ఇది. ఎందుకనంటే ఈ శంకరాచార్యులేమో పీఠాలలో నుంచి సామాన్య ప్రజలు టచ్ కూడా చేయరు. సామాన్యులు కష్ట సుఖాలు చెప్పుకోవడానికి అసలు ఎవరు ఏ గురువు వాళ్ళకి లభించడంలా. పరమాచార్య కూడా ఏమన్నారు, సామాన్యులకు దైవ సాన్నిధ్యం దొరకడం లేదు, అదేదో నా దగ్గర లభిస్తుందని అమాయకంగా నా దగ్గరికి వచ్చి వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకుంటూ ఉంటారు, చెప్పుకుని తృప్తి పడుతూ వెళ్తూ ఉంటారు, అయినా వాళ్ళ కోసం కాకపోతే నేను ఎందుకు బ్రతికుండాలి అన్నారు స్వామీజీ. మరి అలాంటి బాబా ప్రతి ఇంటిలోనూ ప్రతి వాళ్ళ యొక్క సమస్యలను తీర్చి వాళ్ళకి కావలసిన జ్ఞానాన్ని అందించి జ్ఞానాగ్నిని రగిలించారు ధుని ద్వారా. మీ కోరికలను భస్మం చేసినప్పుడు మీరు ఆనందంగా ఉంటారు, సింప్లిసిటీగా బ్రతకండి అని చెప్పారు ఆయన. మరి ఆయన చెప్పిన దానికి ఆయన ముస్లిమా ఇదా అదా అనేటటువంటి దీంట్లో ఇంత ఎదుగుతున్నాం అంటున్నారు, ఒకవైపున గ్లోబలైజేషన్ అంటున్నారు, చాలా ఎడ్యుకేటెడ్ అయిపోతున్నాం అంటున్నారు. మరి ఇంత సంకుచితంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? శంకరాచార్యుల ఇదైనప్పుడు, శివుడి పరంపర అయినప్పుడు, మరి పార్వతీదేవి ఒక తపస్సు చేస్తున్నప్పుడు ఒక ఆయనని పరీక్ష పెట్టడానికి ఒకళ్ళు వచ్చి మాంసం ప్రసాదంగా పెడతారు, ఈ శివలింగాన్ని నేను చేసిన శివలింగాన్ని పైన నేను పూజ చేస్తాను అని అంటే ఆమెను పరీక్ష పెడతారు. పరీక్ష పెట్టినప్పుడు ఆమె అంటుంది, ఇదేంటి, ఇది నాది, నా శివలింగం అని, ఈ మాంసం పెట్టడం ఏంటి దేవుడికి అంటే, నా దగ్గర ఇదే ఉంది, ఇదే నేను పెడతానంటే కూడా అప్పుడు ఆమెకు చెప్తారు, మాంసం పవిత్రత అపవిత్రత అనేది ఒక భ్రమ మాత్రమే, నువ్వు లింగం ఏది నాది నీది అని లేదు, ఇది అందరిది, ఈ ప్రసాదం నువ్వు ఏది నీకు ఏది లభించిందో అది నువ్వు ప్రసాదంగా పెట్టావు, అందులో శివుడు ఉన్నాడు ఇందులో శివుడు లేడు అనేది లేదు, అందులోనూ శివుడు ఉన్నాడు ఇందులోనూ శివుడు ఉన్నాడు, అంతా శివుడు శంకర్ హై అన్నట్టు. అందుకని ఇదే పవిత్రమైంది, ఇది అపవిత్రమైంది, ఆయన మాంసం తిన్నాడు ఆయనేం దేవుడు, మాంసం తిన్న ఆయనేం గురువు, అలా అన్నప్పుడు మరి అందరూ చాలా మంది జీవితంలో ఉంది కదా, రాముడు క్షత్రియుడుగా ఉన్నప్పుడు ఆయనది ఉందనే చెప్తున్నారు మరి కొంతమంది. మరి అది ఇది వద్దు అది వద్దు అని మరి అఘోరుల యొక్క సాంప్రదాయం ఏంటి, మరి అవన్నీ ఏంటి, అవన్నీ మనం ఆ రకంగా చూడటం అనేది నిజంగా కరెక్ట్ కాదని అనిపిస్తుంది. ఏది ఏమైనా ఇది చాలా శోచనీయమైన విషయం. ఎందుకంటే ఎంత నమ్మకం లేకపోతే, ఎంత విశ్వాసం లేకపోతే లక్షల మంది ఆయన దగ్గరికి వెళ్ళి సేద తీరుతున్నామండి బాబా మాకు ఇలా. ఎవరు అసలు ఈ గురు చరిత్ర ఇన్నాళ్ళు చదివిన వాళ్ళు బయటపడేయటము ఇవన్నీ పిచ్చి పనులు చేస్తున్నారు, చాలా చేస్తున్నారమ్మా, చాలా జరుగుతున్నాయి. ఏంటది నేను చూస్తాను, మా ఇంటి ముందు కూడా గుడి ముందు తీసుకొచ్చి విగ్రహం పెట్టి వెళ్ళారు. మీ ఇంటి ముందు వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందా, మొన్న చూసి రాజు నన్న రాజు మనమన్నా పట్టుకెళ్ళి గుళ్ళో పెడదాం, ఆ విగ్రహం పట్టుకురా అన్న బయట పెట్టి. అమ్మా వీళ్ళ మనసులు ఏమిటి, భిన్నం అయితే మాత్రం ఏమవుతుందో అదే ప్రాణం ప్రతిష్ఠ లేసింది కాదు, అలా అట్లా పడేస్తారు. లేకపోతే ఇంకా ఏదైనా నిజంగానే ఆయనని చాలా నాకు అదే అగరుడ పురాణాలు తెచ్చి పెట్టడం, ఫోటోలు తీసుకొచ్చి బయట పారేయటం, బాబా చరిత్రలు తీసుకొచ్చి బయట పెట్టేయడం చాలా దారుణం. మన ఎక్కడ బాబా పుస్తకాలు ఎవరైతే బాబా చరిత్ర చెడిపోయినోడు ఎవడు ఉండడు, ఎవరైనా మంచే జరుగుతుంది. ఏ విధంగా అంటే ఆయన ఒక పరివర్తన తీసుకొస్తారు. ఎలా చెప్తారు, ఒక పాము ఒక కథలో చెప్తారు, నువ్వు ఎందుకు ఇంకా ఈ కోపాన్ని విడలేదు, నువ్వు ఎప్పుడైతే యోని మారింది కదా ఇప్పుడైనా తెలుసుకో అని కప్పకి పావుకి చెప్పే కథలో కానీ, లేకపోతే ఆ బల్లి కథలో కానీ ప్రతి దాంట్లో గొప్ప సూచనలే చేశారు. కానీ ఎక్కడైనా మనిషిలో పరివర్తన తీసుకొచ్చే రకంగానే ఉంది, కానీ ఎక్కడ అంధవిశ్వాసం కానీ ఒక మూఢనమ్మకం కానీ ఎక్కడా లేదు. అందులో మనిషి ఎదిగేదే ఉంది కానీ ఎక్కడ తగ్గేది లేదు కదా, మరి అది గొప్ప పుస్తకం ఎందుకు కాదు? ఇంకొకటి నాకు డౌట్, అల్లా అంటే ఏమిటి అసలు, దేవుడు అని కదా అర్థం? అల్లా అంటే అందరికంటే ఉన్నతమైన అన్నది కదా, మరి మన తెలుగులో మన పరమాత్మ అంటున్నాం, దాంట్లో తప్పే ఉంది. అప్పుడు ఆయన పుట్టిన కాలంలో ఎంతమంది హిందువులు ఉన్నారో దానికి దగ్గర మహమ్మదీయులు కూడా ఉన్న, మహమ్మదీయ పరిపాలన మహమ్మదీయులు కూడా ఆ జనాభాలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా చేరువ అవ్వాలంటే అల్లా అన్న రాముడు అన్న అందరూ అనుకునే ఆలోచన ఏదైతే ఉందో దానిని సమానమైన ఆలోచన ఇవ్వడం కోసం వీళ్ళు అల్లా అంటున్నారు, వీళ్ళు రాముడు అంటున్నారు. అల్లా మాలిక్ అంతే.
అలా అల్లా మాలిక్ అని రామ్ భగవాన్ నెహి అని అనలేదుగా. అంతే కదా. విష్ణు సహస్రనామం చదవమని ఆయనే కదా చెప్పారు. మరి దీపాలు వెలిగించడం అనేది హిందూ సాంప్రదాయమే కదా. మరి దీపాలు వెలిగించేది రామకళ్యాణం? ఎక్కడ? మసీదులో. గుడిగా మసీదే మళ్ళీ తర్వాత మందిరం అయింది. అంటే వీటి మధ్య వ్యత్యాసం లేకుండా వాళ్ళ ఆలోచనలో ఒక విశాలత్వాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేశారు. కరెక్ట్. ఈ ప్రసార మాధ్యమాల్లో కూర్చుని దేవీ దేవతల మధ్య విభేదాలను సృష్టిస్తూ మాట్లాడుతూ ఉంటే అసలు మన సనాతన ధర్మం అంటేనే రకరకాల అర్థాలు చెప్పేస్తున్నారు. సనాతనం అంటే శాశ్వతమైన ధర్మం అని కదా అర్థం. ఈ సనాతన ధర్మం అనేటటువంటిది సృష్టి ధర్మానికి, సృష్టిలో ఏ ధర్మాలు ఉన్నాయి ఆ ధర్మానికి అనుగుణంగా బతకమనే కదా చెప్పింది ధర్మం. అంతే కదా. మరి దానిని పట్టించుకోకుండా ఈ చిన్న చిన్న విషయాలను ఈ విధంగా పట్టుకుని మరి ఎదుగుతూ వస్తున్నటువంటి ఇప్పటి తరానికి అసలే గందరగోళంలో ఉన్నారు. ఇప్పుడు ఎదుగుతూ వస్తున్నటువంటి ఈ తరానికి మనం ఎలాంటి సందేశం ఇవ్వాలి? అసలు ఇటువంటి అనవసరపు ఈ దీనిని ఒక గందరగోళాన్ని సృష్టించిన వాళ్ళు అవుతారు వీళ్ళు. ఎందుకంటే ఈ సనాతన ధర్మంలో అసలు ప్రతి దానిని గురువుగా భావిస్తారు. ఎక్కడ ఎవరి నుండి ఏ మాట వచ్చినా కూడా అది ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అని భావించిన వాళ్ళు కాదు. ముఖే సరస్వతి అన్నట్టు ప్రతి ఒక్కరి నుండి మంచిది అన్నది తీసుకున్న వాళ్ళు. ఈయన ముస్లిం అని అన్నాడు, లేకపోతే ఈయన అల్లా అన్నాడు కాబట్టి ఈయన ముస్లిం, ఈయన గురువు కాదని ఎలా చెప్తారు? గురువు అంటే ఏంటి? జ్ఞానాన్ని ఇచ్చేవాడు, చీకటి నుండి వెలుగు వైపు నడిపించేవాడు. ఆయన ఎక్కడ ఎవరికి తప్పు సందేశం ఇచ్చారు, ఎవరిని ఎక్కడ బాధ్యత నుండి తప్పించారు, ప్రతి ఒక్కరికి బాధ్యతే నేర్పారు. ఎవరైనా వచ్చి ఏమి చేయకుండా మోక్షం కావాలి, నాకు ఆయన నేను దర్శించాలి అంటే మొదటగా వాళ్ళలో మార్పు వచ్చే వరకు వేచి ఉండి వాళ్ళలో మార్పు వచ్చిన తర్వాతే దర్శనం ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా మనుషుల్లో పరివర్తన తీసుకొచ్చారు. వాళ్ళు చేసే పనిలో ఎలా వాళ్ళ ధర్మాన్ని ఆచరించాలో చెప్పారు. అనుకోకుండా ఎందరికో అసలు ఎలాంటి సహాయం అంటే వాళ్ళు ఊహించని విధంగా సహాయం అందేటటువంటి తార్కాణాలు చాలా మందికి జరిగినాయి, ఎందరికో జరిగినాయి. మరి అవన్నీ నిజంగా నిదర్శనాలు కాగా వాటన్నిటినీ పట్టించుకోకుండా ఏదో ఒకళ్ళు చెప్పారనేసి ఒక పదం పట్టుకొని ఒక చిన్న అలవాటును పట్టుకుని దానిని బట్టి వీళ్ళు లేరు వీరు ఉన్నారు అని ఎలా చెప్తారు? ఆయనలాగా చిరిగిపోయిన ఇప్పుడు వీళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నారు. కానీ నిజంగా ఎవరో అన్నట్టు ఒక ఆకారాన్ని ఇస్తే గనక వీళ్ళకి ఇది ఉంది అది ఉందని మనం ప్రతి మనిషి అన్ని కోణాల్లో చూసి ఇది ఎక్కువ ఇది తక్కువ అని చెప్పే గుణం మనిషికి ఉంది కాబట్టి నిరాకారంగా ఉన్నాడని అంటారు కదా. అలాగే వీళ్ళు బాబా కాంటెంపరీ కాకపోయినా ఏదో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళనే విమర్శిస్తున్నారు. నిజంగా వేల సంవత్సరాల క్రితం ఉన్న యోగులు మునులు లేకపోతే దేవతలకు కూడా వీళ్ళు కూడా ఈ సోషల్ మీడియా కాలంలో ఉంటే వాళ్ళకు కూడా వీళ్ళు పేర్లు పెడతారు. అవును, నువ్వన్నట్టు ఆ కాలంలో ఉన్న వాళ్ళని ఇప్పటికీ రాముడిని సీతను విమర్శిస్తున్నారు. ఇంద్రుడు ఏంటండి ఆ స్టెప్ లేపించాడు, ఇంద్రుడు ఏంటండి అలా చేయించాడు, లేకపోతే అగ్ని ఏంటండి ఆ రోజు మరి ఎంతనే వేస్తే మాత్రం అంతనే తీసుకుని మండాలా అని కూడా అంటారు. వరుణు కూడా వర్షించే ముందర ఆలోచించొద్దండి అటుందా ఇటుందా అని ఒక్కొక్క ధర్మాన్ని ధర్మం అంటే ఏంటి? ఇట్ ఈస్ డ్యూటీ ఫర్ మార్టల్స్, బట్ ఫర్ ఇమ్మోర్టల్స్ అది ఎలా ఎటు వెళ్ళాలో అటు వెళ్ళిపోతుంది అంతే. పరమాచార్య ఒకసారి కంచి మఠం దగ్గరనే మసీదు ఉంటుందమ్మా, దగ్గర ఇట్లా కనిపిస్తుంది. అది మసీదు తీసేయాలని చెప్పి ఆలోచన చేస్తారు. పక్కన కంకర మఠం దగ్గర మసీదు ఏమిటి. అప్పుడు స్వామికి అది తెలిసి కబురు చేశారు, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆ మసీదుని అక్కడి నుంచి తొలగించకండి, ఆ మసీదు నుంచి వచ్చే ప్రార్థన నా ప్రార్థనా సమయాన్ని నాకు గుర్తు చేస్తుంది, తీయొద్దన్నారు ఆయన. వాళ్ళలో కూడా ఒక టైం ఫాలో అవ్వడం అనేది ఉంది, 5 సార్లు ప్రార్థన చేయటం అనేది ఉంది, 5 సార్లు భగవంతుని గుర్తు చేసుకోవడం అంటే నిజంగా చెప్పాలి ఆ విషయంలో మెచ్చుకోవాలి. ఎంతమంది వేరే ధర్మాన్ని ఆచరించే వాళ్ళు 5 సార్లు భగవంతుని స్మరిస్తున్నారు అంటే పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే ముందు వరకు 5 సార్లు ఖచ్చితంగా గుర్తు చేసుకోవడం అంటే అది నిజంగా అది గొప్పదే. అంటే మనకు అలాంటి నిర్దిష్టమైన
రూల్స్ ఏమీ లేవు కాబట్టి మనం ఇలా ఆలోచిస్తున్నాం. అంటే ఎవరిలో ఏది మంచి ఉందో కరెక్ట్గా ప్రతి వారానికి ఒక్కసారి వెళ్ళాలి అనే రూల్ ఉంది. రోజుకి 5 సార్లు 3 సార్లు తలుచుకోవాలనే ఒక నియమం ఉంది. మనకు ఆ నియమం లేకుండా మీరు కావాల్సినట్టుగా చేయమని బోళ్ళంత ఏమంటారు అంటే మనం వీలుని కల్పించారు. రిజిడ్ గా లేదు, భక్తుల స్వేచ్ఛ ఉంది మనకి. ఉంది. ఆ స్వేచ్ఛ ఉన్నంత మాత్రాన మనం అర్థం చేసుకోవాలి దాని అది ఏమేమి అనుశాసనం తీసుకొచ్చింది మనుషుల్లో, ఎటువంటి తర్కశాస్త్రానికి వీటన్నింటికి. కానీ మనం ఆలోచన చేస్తే వాళ్ళది చాలా ఒక రకంగా 5 సార్లు మనిషికి ఎన్నో రకాలు, రోజు ప్రతినిత్యం ఏదో ఒక స్ట్రగుల్ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఉంటుంది. కానీ అన్ని ఆటుపోట్ల మధ్య 5 సార్లు ప్రార్థన అనేది చేసినప్పుడు వాడికి ప్రతి రోజుకి 5 సార్లు లేకపోతే 1 2 సార్లు వాళ్ళకి ఎంతో కొంత భగవంతుడు ఉన్నాడనే విశ్వాసం వాళ్ళకి ఎంత గట్టిగా ఉంచుతుంది, వాళ్ళకి ఎంత ఆత్మబలాన్ని చేకూరుస్తుంది. అది మనం చేయట్లేదు కదా. అట్లా మనం దేనిని అంటే కొన్ని మూర్ఖత్వంగా ఉండొచ్చు, అంత మాత్రం చేత మనం ప్రతిదానిని ఆ విధంగా మాట్లాడటం కూడా సరైంది కాదు. సో త్వరగా అందరూ కాస్త దీన్ని అర్థం చేసుకుని అవగాహన చేసుకుని మళ్ళీ తిరిగి పునరాలోచించుకుని ఇటువంటి వాటికి చోటు ఇవ్వకుండా చేస్తే బాగుంటుంది. ఆయనకు కృష్ణుడి ఆలయం కట్టమని చెప్పారు. కృష్ణుడి ఆలయం అయిపోయే టైంకి ఆయన సమాధి అయ్యారు. అక్కడే మర్చిపోయిన ఆయనకి ఎవరికో కూడా గణపతి విగ్రహం ఇచ్చారు. ఆయన గణపతి విగ్రహం ఇచ్చారు, చాలా మందికి హనుమంతుడిగా దర్శనం ఇచ్చారు. అదేంటి విఠల్ విఠోబా ఖండోబా దేవాలయానికి వెళ్ళమని చెప్పేవారు, శివుడి దేవాలయానికి. ఆ ఖండోబాకి సంబంధించిన పూజారే కదా ఆయన మొదటగా పిలిచింది, సాయి అని పిలిచింది ఆయనే. ఒక పూజారి అసలు పేరే లేదు, తల్లిదండ్రులు లేరు, గురువు లేరు, సాయి అని పిలిచిందే ఆయనే. ఆయన పిలిచారు, అలాగే కొనసాగింది. ఏయో పేర్లు పెట్టి రకరకాల కథనాలు సృష్టిస్తున్నారు కావాలని. చాలా తప్పు. కళ్ళు తెరవాలి అందరూ. ఈ ధర్మ దృష్టి ఉండాలి కానీ మత దృష్టిలో ఇలా కొట్టుకుపోకూడదమ్మా. చాలా బాధేస్తోంది. అది పాడతావు చూడు నువ్వు, బాగా నాకు భలే ఇష్టం. తూ హీ మాత ఏది ఒకసారి పాడు మేడమ్మా. నాకు చాలా ఇష్టం అది నువ్వు పాడుతుంటే. చాలా ఆర్ద్రతగా ఉంటుంది ఆ పాట మాత్రం, ఎంత బాగుంటుందో. జగజిత్ సింగ్ పాడింది. తూ హీ మాతా తూ హీ పితా హై, తూ జగదాతా విశ్వ విధాతా, సాయి రామ్ సాయి శ్యామ్. तू ही माता तू ही पिता है, तू जगदाता विश्व विधाता, तू अंतर्यामी सबका स्वामी, तू अंतर्यामी सबका स्वामी, तू ही बिगाड़े तू ही सवारे, तू ही माता तू ही पिता है, तू जगदाता विश्व विधाता, तू ही माता तू ही पिता है, तू जगदाता विश्व विधाता, तू अंतर्यामी सबका स्वामी. అలా ప్రతి మనిషికి గురువులోనే తల్లిని తండ్రిని దైవాన్ని ఒక స్నేహితుడిని అందరినీ చూసుకునేది ఒక గొప్ప ఆలోచన. తూ హి మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అన్నట్టుగా ఆచార్యుల్లోనే అందరినీ చూసుకునేవాడు తత్వం, గురువులోనే అందరినీ చూసుకునే ఒక ఫిలాసఫీ అది. తూ హీ సవారే. అలా మనం ఒక ఆలోచన అందులో గొప్పతనం ఉంది. ఎందుకంటే గురువు కూడా భగవంతుడితో సమానమే కదా. సో గురువుని కూడా భగవంతుడిలాగా నీకు నచ్చిన రీతిలో నువ్వు ఆయనని
ఆయన యొక్క ఆరాధన చేస్తున్నాం, అందులో తప్పు లేదు. తప్పే. ఆయనే చెప్పారు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేయనివ్వండి, వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని అనకద్దు, ఎవరి భావన వాళ్ళది. అంతే. కానీ మరి మితిమీరిన ఆడంబరానికి వెళ్లకుండా ఉండడం అనేది కూడా కొంతవరకు అవసరం. దేవుడు దిగి వస్తే గురువు కనబడతాడు, ఉమ్. గురువుకు నమస్కరిస్తే దేవుడు కనబడతాడు. దేవుడు అవుతాడు. బాగుంది, చాలా బాగా చెప్పావు.